నమస్తే వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ ఈ రోజు మనం ఆర్టికల్ 127 గురించి తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ఆర్టికల్ 127 దేని గురించి చెప్తుందంటే యాడ్ హాక్ జడ్జెస్ అంటే ఆర్టికల్ 127 ఆఫ్ 1 ఏం చెప్తుందంటే క్వారం ఆఫ్ జడ్జెస్ ఎవరైతే ఈ జడ్జెస్ ఎవరైతే కూటమి మొత్తం అందరూ ఉన్నారో ఈ క్వారం సుప్రీం కోర్టుకి సంబంధించిన వాళ్ళు అవైలబుల్ గా లేనట్లయితే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ ఏదైతే చెప్పిందో దాని ప్రకారం హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉంటారు కదా రాష్ట్రాల యొక్క హైకోర్ట్స్ కొన్ని ఉన్నాయి కదా రాష్ట్రాల్లోనే ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ని తీసుకొని వచ్చి యాడ్ హాక్ జడ్జి కింద పెట్టేటువంటి అధికారం ఎవరికి ఉంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంది ఎప్పుడు క్వారం ఆఫ్ జడ్జెస్ ఎప్పుడైతే ఉండరో అవైలబుల్ గా ఉండరో అప్పుడు మాత్రమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హైకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ని యాక్చువల్గా ఏంటంటే హైకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ ని కూడా జడ్జి కింద డైరెక్ట్ గా అపాయింట్ చేస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ ఏంటంటే తాత్కాలికంగా సమ్ పీరియడ్ వరకు మాత్రమే ఆ పీరియడ్ ఎవరు చెప్తారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తారు ఆయన చెప్పినంత వరకు కూడా ఈయన సుప్రీంకోర్టు జడ్జి కింద యాక్ట్ చేస్తారనమాట ఆ విధంగా ఆయన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు ఆర్టికల్ 127 ఆఫ్ 2 ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ హైకోర్టు చీఫ్ జస్టిస్ ని జడ్జి ఆఫ్ సుప్రీం కోర్టు కింద అపాయింట్ చేశామో తాత్కాలికంగా ఆయన యొక్క జ్యూరిస్డిక్షన్ కానీ ప్రివిలేజెస్ కానీ ఈ మొత్తం డ్యూటీస్ కానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క జడ్జి ఏ విధంగా ఆ యొక్క ప్రతి జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి కొన్ని పవర్స్ తీసుకోవడం కానీ అలవెన్సెస్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జికి ఎలా అయితే 100% వర్తిస్తాయో అదే విధంగా ఈయనకు కూడా యాక్టింగ్ జడ్జి అయినప్పటికీ కూడా అన్ని అధికారాలు కూడా వర్తిస్తాయి ఓకే థ్యాంక్ యూ